రాజకీయ చతురత మీరు అప్రిషియేట్ చేయాలి. వెంకటరెడ్డి గారు ఆయన ఫుల్ టైం వెంకటరెడ్డి గారు ఆయన ఫుల్ టైం పాలిటీషియన్ అండి. ఆయన సీజన్డ్ పాలిటీషియన్. ఆయన అన్ని పార్టీల్లో తన మనుషుల్ని పెట్టుకుంటారు, అన్ని వ్యవస్థలో తన మనుషులు ఉంటారు. ఆయన రాజకీయం చేస్తారు, తప్పే ఉంది. మీరు కూడా చేయాలిగా. మీకు ఇంత అధికారం ఉండి ఎపిక్ కార్డులు వేసుకోవడంతో మీరు ఆగిపోయారు. మరి ఆయన దాటి చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే సార్ ఆయన కోవర్ట్ గానే వైసీపీకి వచ్చాడు అని చెప్పి మేము బలంగా భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు వాయిస్ ఆయన వినిపించడం కోసం గెలుస్తాం, వేరే పార్టీలో ఉంటే మనం గెలవం కాబట్టి వైసీపీకి ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ ప్రకారం వచ్చాడు. గెలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వ్యక్తులు సార్ నాకున్న సమాచారం రఘురామకృష్ణ మీద అఫీషియల్ సోషల్ మీడియా మెయింటైన్ చేసేది ఒక ఎల్లో మీడియా ఛానల్లో ఏదైతే డిబేట్ కండక్ట్ చేసేటటువంటి వ్యక్తి. ఆయన గురించి మొన్న కొన్ని రూమర్లు కూడా వచ్చినాయి, ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు ఉంటున్నాడు అని. ఢిల్లీలో ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇంకా మళ్ళీ ఆయన ఏదో మా దగ్గర నుంచి చేశాడు అంటానికి ఇంకేముంది సార్? ఒకటైతే చెప్తా ఉన్నాను సార్, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఓట్లు వేయాల్సింది ప్రజలు. మీడియా ఛానల్స్ లేదంటే అక్కడ కూర్చునేటటువంటి సబ్బోహారో లేదంటే ఇంకొకళ్ళు కాదు కదా. సో వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోండి, మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. నిజంగా ఏదన్నా ప్రభుత్వంలో లోపాలంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. దాంట్లో అది అపోజిషన్ లో ఉన్న వాళ్ళు చెప్తే చెప్పకూడదని అంటానికి వెళ్ళదు కదా. కానీ ఏమీ లేకుండా ఉన్నదని క్రియేట్ చేసేటటువంటి చేస్తే మాత్రం దాన్ని ప్రజలు హర్షించరు. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. రైట్ ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ మొత్తం నలుగురు అనాలిసిస్ ఒకసారి చూడండి. ముగ్గురు వ్యక్తుల్ని అపోజిషన్ గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు అపోజిషన్ రోల్ ప్లే చేస్తారన్నదే మన నలుగురు సారాంశం. ఇక్కడ ఈ సారాంశంలో జనసేన మిత్రుడు నష్టపోతున్నాడు. బీజేపీ ప్రైమరీ ఏజెండా సక్సెస్ అవుతుంది, కానీ పార్టీగా నాశనం అయిపోతున్నారు. అది వేరే సంగతి. నాశనానికి ఒడిగట్టుకున్నారు, వాళ్ళని ఏం చేయలేం. కానీ వాళ్ళ ప్రైమరీ ఏజెండా మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఏంటంటే తెలుగుదేశం మూలాల నుంచి కాబట్టి వాళ్ళు ఇక్కడ తెలంగాణను సోదారణంగా చెప్తున్నారు పెద్ద ఆయన. ఆ విషయం చెప్తూనే ఉన్నారు. మూలాలు పికిలించే కార్యక్రమం అని. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఈ వాయిస్ కనుక అపోజిషన్ పార్టీగా ఎప్పుడైతే ఒక ధర్నా కానీ ఏదైనా చేస్తే, ఉదాహరణకి జనసేన ఇసుక మీద చేసిన వైజాగ్లో ర్యాలీకి ఎవ్వరి ప్రోద్బలం లేకుండా ఆటోమేటిక్గా జన సమీకరణ జరిగింది. నాగేంద్ర గారు అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ రోల్ ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఉంటుందో అది జనాలతో అనుసంధానించబడుతుంది. ఉండండి ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నప్పుడు ఆగండి, మీ అందరికీ ఆగండి. నేను ఎప్పుడైతే జనాలతో సంబంధించిన కార్యక్రమాలకి జనానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి అపోజిషన్ పార్టీ ఎమర్జీ మాట్లాడుతుందో అప్పుడు జనాల యొక్క మన్నన పొందుతుంది. ఇక్కడ జనాల మన్ననని ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ 24 గంటలు లేట్ లాగా ఉదాహరణకు ఒక అపోజిషన్ పార్టీగా వాయిస్ లేపుదాం అనుకున్న దానికి ఈ ముగ్గురు వ్యక్తులు రాత్రి 8 నుంచి మొదలెట్టుకుని రాత్రి తెల్లారి మధ్యాహ్నం రచ్చబండతో కంక్లూడ్ అయ్యి మొత్తం చెప్పేసరికల్లా సోదాహరణగా సర్కాస్టిక్ గా ఉండవల్లి గారు కూడా మిగిలిన గారి కూడా తీసేసిన తర్వాత జనసేన కానీ తెలుగుదేశం కానీ ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావితమైన దాని వల్ల ప్రజల యొక్క మన్నన పొందలేదు. ఇది ఆల్రెడీ ఆ మీడియా ఎల్లో మీడియాలో వచ్చేసిన వార్తే కదా. ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టమే. సబ్బవర్ గారు అంటే ఏమంటున్నారు అనుకుంటున్నారంటే, అపోజిషన్ పార్టీలో ఉంటూ కూడా అపోజిషన్ వాయిస్ ఇస్తున్నా సరే ఆ వాయిస్ ఆల్రెడీ ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ అయిపోతుంది. ఏంటని, ఆయన జైలుకి వెళ్ళి వచ్చారనో, జైలుకి వెళ్ళేదాకా నేను విభేదించలేదనో, నాకు జరిగిన అన్యాయానికో లేకపోతే నా మీద వ్యక్తిగతంగా ఉన్న దాని మీద మాట్లాడుతున్నారే తప్ప అది జనానికి రీచ్ అవ్వడంలో పాత మాడ్యూలే. మీరు గమనించండి. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక ఎస్సీ చీఫ్ మినిస్టర్ని ఎస్టీ చీఫ్ మినిస్టర్ని నేను చేస్తానన్న కేసీఆర్ గారితో ఈ రోజు కూడా అపోజిషన్ పార్టీస్ అన్ని దాంట్లోనే సేల్ అవుతున్నాయి. ఎస్సీ చీఫ్ మినిస్టర్ ఆ ఎలక్షన్ తర్వాత కొత్త ఎలక్షన్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్ ఆయన గెలిచారు. ఆ దాని మీద ఇవ్వాల్సిన తీర్పుని ఇంకో వేరే విధంగా తీర్పు ఇచ్చారు. కానీ దాంతోనే అనుసంధానిస్తూ ఇంకా కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్ని అవే మాడ్యూల్లో మాట్లాడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మైలేజ్ పోతుంది. ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీరు ఇసుక ఉద్యమం చేయండి. నేను అంటుందంతా ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమే వెళ్ళవలసిన తీరులో ప్రజల మన్నన పొందడంలో అపోజిషన్ పార్టీకి ఎవరైనా ఉండి మీరు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి ఎమర్జ్ అవుదాం అనుకున్నా లేదా రేపు పొద్దున్న రూలింగ్లోకి అవుదాం అనుకున్నా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజలతో మాత్రం మమేకం అవ్వలేకపోతుంది. ఎందుకు? ప్రజల మన్నన పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక న్యూస్ ఆల్రెడీ పాతపాడిన చింతకాయ పచ్చల్లాగా వస్తున్న తీరుని ప్రజాక్షేత్రంలో దాన్ని మన్నన పొందించుకోలేకపోవడం కారణంగానే ఈ విఘాతం కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ వేరస్ ద పర్పస్ అండ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ బీజేపీ డిస్ట్రాయింగ్ ఆఫ్ తెలుగుదేశం సక్సెస్ఫుల్ గా సాధించగలిగారు. ఇందాక నాగేంద్ర గారు కూడా మాట చెప్పారు, ఏ డిబేట్కి వెళ్ళినా ఏం చేయాలన్నా వాళ్ళు నిజంగా ఉత్తమ పార్లమెంటరీలే. ముగ్గురు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడుండి మాట్లాడుతున్నారు? వేదిక ఏంటి? ఆ వేదికే
ప్రజల యొక్క మన్నన పొందే వేదిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే ఈ ఎలక్షన్స్ అనేవే కొలమానం. ఎప్పుడైనా సరే అపోజిషన్ మాడ్యూల్లో అపోజిషన్ వాయిస్ ఖచ్చితంగా ఉండుంటే ఎక్కడో దగ్గర ఆ ఓట్లు అనేవి సెంట్రిక్ గా ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతాయి. కన్సాలిడేట్ అవ్వట్లేదు అంటేనే అపోజిషన్ ఫెయిల్యూర్ కింద చెప్పబడుతుంది. అపోజిషన్ ఎప్పుడైతే తీసి పడేస్తున్నారో ప్రజలతో కరోనా ఒక రీజన్ అవ్వచ్చు, ఇంకొక రీజన్ ఏదైనా అవ్వచ్చు, వీళ్ళ వాయిస్ ఎప్పుడైతే తక్కువ చేయబడుతుందో, వేరే వాయిస్ తో దాన్ని డామినేట్ చేయబడుతుందో, అపోజిషన్ వాయిస్ ప్రజలకు రీచ్ అవ్వట్లేదు అన్నది ఆక్రందన. రైట్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. అంటే రఘునాథ్ బాబు గారు, ఇన్ఫాక్ట్ సునీల్ దియోదర్ తిరుపతి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో చాలా పాయింటెడ్గా వెళ్ళారు. అంటే చేసేది అంటే హిడెన్ ఎజెండా, బీజేపీకి తెలుగుదేశానికి ఉన్న అండర్స్టాండింగ్ మీద హిడెన్ ఎజెండా మీద రకరకాల వ్యాఖ్యానాలు వినపస్తున్నప్పటికీ ఆయన దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక మాట అన్నారు, జగన్ బెయిల్ ఎలక్షన్లో అయినా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంత ఆతృతగా బీజేపీ ఉంది జగన్ బెయిల్ రద్దు చేసే విషయంలో? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ బీజేపీ టు టాక్ లైక్ దట్? నేను చెప్పమంటారా మీకన్నా బాగా చెప్పగలను? ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు నాకు అసలు నన్ను చెప్పనండి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను అసలు వెంకటరెడ్డి గారు ఆయన మమ్మల్ని జనసేనని కూడా మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈ తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు యొక్క స్ట్రాటజీలో భాగమే అని ఒక ఎక్విజిషన్ చేశారు. ఇది పూర్తి తప్పు. ఎందుకు అంటే మేము ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళ ప్రతిపక్షం నుంచి ఇందాక ప్రసాద్ గారు చెప్పారు ఎలాగా వాళ్ళు పోతే ఆ స్టేజ్కి మేము ఎలా ఎక్కాలి, ముందు ప్రధాన ప్రతిపక్షం అవ్వాలి. కాబట్టి ఆ రకంగా మేము ఆలోచించేటప్పుడు మేము ఆయన దానిలో మేము కూడా ఒక భాగమే, ఆయన తలకాయల్లో మేము ఒక తలకాయ, ఇది శుద్ధం. ఇప్పుడు మమ్మల్ని వైసీపీ వాళ్ళేమో టీడీపీకి అనుకూలం అని అంటారు, టీడీపీ వాళ్ళేమో మేము ఇండైరెక్ట్ గా వైసీపీకి అనుకూలం అని అంటారు. ఇది ఏంటంటే వెంకటరెడ్డి గారు మీ దగ్గర వస్తాను ఆయన మాట్లాడియండి, రఘునాథ్ బాబు గారిని మాట్లాడియండి, మీ దగ్గరకు వస్తాను. ఎటువంటి వాస్తవం లేదు. రైట్, రఘునాథ్ బాబు గారి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది.